Germantown Super Speciality Hospital. National Award winner Dr. Mir Jawad Zar Khan, German trained senior orthopedic surgeon and director. निजामाबाद में एक बहुत बड़ी गैंग जो के करंट के ट्रांसफार्मर चोरी किया करती थी। पुलिस ने जो है इन्हें रंगे हाथों पकड़ लिया है और इनके कब्जे से कई चीजें बरामद की है। कुल मिलाकर 8 मुस्लिम गिरफ्तार हो चुके हैं। पुलिस ने उनके पास से 40 किलो कॉपर और 5.5 लाख रुपए कैश बरामद किए हैं। ये गैंग पिछले 1 साल से निजामाबाद के मुख्तलिफ मंडल्स में 101 ट्रांसफार्मर्स को नुकसान पहुंचाया है, उनकी चोरी की है। पहले से ही इनके खिलाफ जो है 44 केसेस दर्ज है। पुलिस कमिश्नर पी साई चितनिया IPS के हुक्म पर खास टीम बनाई गई है और 15 नवंबर को इंदल वाई के करीब चेकिंग की गई है। उस दौरान जो है ये मुस्लिम पकड़े गए हैं। इनके नाम हम आपको बताते चले। A1 का नाम है तुम्बरा सुधाकर, इसकी उम्र है 45 साल, जो कि पेशे से कैटरिंग का काम किया करता था। इसका ताल्लुक महाराष्ट्र से बताया गया है। और A2 का नाम है हरबीर शर्मा, इनकी उम्र है 50 साल, ये भी जो है पेशे से कैटरिंग का बिजनेस किया करते हैं। इनका ताल्लुक उत्तर प्रदेश से है। और A3 का नाम है अली मोहम्मद, इनकी उम्र है 41 साल, जो कि पेशे से बावर्ची है। और A4 का नाम है याडल वेंकटेश वल्लू, इनकी उम्र है 24 साल, जो कि पेशे से कूली है। और A5 का नाम है शनापल्ली रविंदर, जो कि माधव रेड्डी के नाम से भी पहचाने जाते हैं। इनकी उम्र है 42 साल, ये भी जो है पेशे से कैटरिंग का कारोबार करते हैं। ये महबूब नगर से इनका ताल्लुक है। और A6 का नाम है अनिल, जो कि इस वक्त फरारी में है। इसका ताल्लुक मिर्चल से बताया गया है। और A7 का नाम है वली, इनका ताल्लुक उत्तर प्रदेश से है, ये भी अभी फरारी में है। A8 का नाम है लिंगप्पा, इसकी उम्र है 24 साल, जो कि पुराने यानी कपाड़ी यानी स्क्रैप का कारोबार किया करता था। इसका ताल्लुक जो है कर्नाटक से बताया गया है। और A9 का नाम है गजुल श्री साई सलम, इसकी उम्र है 60 साल, जो कि पेशे से ये भी स्क्रैप का कारोबार किया करता है। इसका ताल्लुक सिद्दीपेट से है। అందరికీ నమస్కారం। నిజామాబాద్ పోలీస్ డిచ్పల్లి సర్కిల్ వాళ్ళు ఒక అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాన్ని పట్టుకోవడం జరిగింది। రీసెంట్ పాస్ట్లో మనకి ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ ఎక్కడైతే విలేజెస్లో ఎవరు మనుషులు తిరగని ప్లేసెస్లో ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది, కంటిన్యూస్ జరుగుతూ ఉంటే దాని మీద నిఘా పట్టి కంటిన్యూస్ మానిటరింగ్, ఎవరో కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు అనే దాని మీద మానిటరింగ్ చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ ఇందల్వాయి పోలీసులు వారు ఇన్ఫర్మేషన్ మీద చెకింగ్ చేస్తుంటే ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది। టోటల్ 8 మంది పట్టుకోవడం జరిగింది, 2 బైక్స్ కూడా పట్టుకోవడం జరిగింది। వీళ్ళ దగ్గర ఇప్పుడు చూపించినట్టు 40 కేజీల వరకు కాపర్ కాయిల్స్, మళ్ళీ రీసెంట్గా దొంగతనం అయిన ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నారని తెలిసి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడంలో వాళ్ళ దగ్గర 40 కేజీల కాపర్ కాయిల్స్ ఇంకా 5 లక్షల క్యాష్ వరకు జప్తు చేయడం జరిగింది। వీళ్ళ మోడస్ ఏంటి అంటే ఊరు చివర్లలో ఎవరైతే జనాలు తిరగని ప్లేసెస్లో ఉంటే ఐడెంటిఫై చేసుకుని అక్కడికి వెళ్ళి రాత్రిపూట సాయంత్రం కల్లా అక్కడికి వెళ్ళి చీకట్లో దాక్కొని రాత్రి వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ని కింద పడేసి దాంట్లో ఉన్న కాపర్ కాయిల్ దొంగతనం చేసుకుంటూ వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళకి రిసీవర్స్ ఉన్నారు, వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది। అయితే వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు। మీకు లిస్ట్ ఇచ్చిన నిందితుల ప్రకారం చూస్తే ఒకతను హర్బీర్ శర్మ అనే అతను ఉత్తరప్రదేశ్ అతను, తుంబరే సుధాకర్ అతను మహారాష్ట్ర అతను మెయిన్ అక్యూజ్। ఇతనే మిగతా వాళ్ళందరినీ కూడా జమ చేసి ఇటువంటి కార్యకలాపాలు చేయడం ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది। తర్వాత అలీ మహమ్మద్ అలియాస్ రాజు నాయక్, ఇతను గుంటూరు జిల్లా వాసి। అట్లానే ఎడల వెంకటేశ్వరరావు అనే అతను ప్రకాశం జిల్లా, షాపల్లి రవీందర్ మహబూబ్ నగర్ జిల్లా, లింగప్ప కర్ణాటక, అసలు నేటివ్ వచ్చి కర్ణాటక రాష్ట్రం కానీ ప్రస్తుతం మనోహరాబాద్ మెదక్లో ఉంటున్నాడు, ఇతను రిసీవర్। తర్వాత గాజుల శ్రీశైలం మేడ్చల్ ఇతను రిసీవర్। మహమ్మద్ హైదర్ అలీ ఇతను ముషీరాబాద్లో ఉంటాడు, ఇతను రిసీవర్। ఈ రిసీవర్స్ ఏంటంటే దొంగలించి వచ్చిన ఈ కాపర్ సామాన్లు వాళ్ళు తీసుకుని దానికి డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది। అయితే ఈ గ్యాంగ్ అంతా
బేసికల్లీ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ హైదరాబాద్లో ఉండి సడన్గా వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసి దొంగతనం చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. వీళ్ళ కన్ఫెషన్ ప్రకారం దాదాపు 40 పైచిలకు ట్రాన్స్ఫార్మర్స్ ఈ సంవత్సర కాలంలో దొంగతనం చేసినట్టు, అందులో ఇందల్వాయి, దర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, మెండోరా, ముప్కాలు, మోపాలు, బోధను, నవీపేట, వర్ని, అట్లానే కామారెడ్డిలో కొన్ని పోలీస్ స్టేషన్లు ఇట్లాగా వేరు ప్లేసెస్లో కంటిన్యూస్గా అఫెన్స్ చేసి వెళ్ళిపోవడం. ఇతను లోకలైట్స్ కాదు, వీళ్ళు రాత్రి అఫెన్స్ చేసుకు వెళ్ళిపోవడం ఇట్లాగా అలవాటు పడ్డారు. అయితే వీళ్ళని పట్టుకోవడానికి ఏసీపీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సిఐ డిచ్పల్లి వినోద్, తర్వాత ఎస్ఐ డిచ్పల్లి షరీఫ్, ఎస్ఐ ఇందల్వాయ్ సందీప్ మరియు మిగతా టీం చాలా కష్టపడ్డారు. పర్టికులర్లీ మా జక్రాన్పల్లి సిబ్బంది కిరణ్ గౌడ్ అని, ప్రశాంత్, సందీప్, కిషోర్ కుమార్, సుజిత్, నవీన్, సర్దార్ వీళ్ళందరూ చాలా కష్టపడి ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను పట్టుకోవడంలో సఫలీకృతమయ్యారు. వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, మీ ఏరియాలో ఎటువంటి అపరిచిత వ్యక్తులు కానీ, కొత్త వ్యక్తులు కానీ, మన ఊరికి సంబంధం లేని వ్యక్తులు కానీ ఉంటే, మూమెంట్ ఉంటే, లేదు అంటే వేరే కార్యకలాపాల కోసం వేరే వర్క్ రీత్యా కానీ, పని రీత్యా కానీ బయట వాళ్ళు వచ్చి ఉన్నా కూడా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్కి ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. అట్లానే ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్న మన ఏరియాలో అవి ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇస్తే ఇటువంటి క్రైమ్ ప్రివెంట్ చేయడంలో మీరు మాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సో అందరూ ఇటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే మాత్రం అబ్జర్వేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ దొంగతనం అయింది ట్రాన్స్ఫార్మర్ కాయిల్ దొంగతనం వల్ల గవర్నమెంట్కి చాలా నష్టం, తర్వాత రైతులకి టైంకి మోటార్లు రన్ అవ్వవు, తర్వాత మిగతా ఎలక్ట్రిసిటీ సప్లై ఉండదు, ఇట్లా చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అబ్జర్వేషన్ మరియు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే మనం ఇట్లాంటివన్నీ ఆపగలుగుతాం. సో మళ్ళీ ఈ ఆపరేషన్ అంత సక్సెస్ఫుల్గా నిర్వహించిన నిజామాబాద్ టీం, ఏసీపీ పర్టికులర్ ఏసీపీ గారి నేతృత్వంలో నడిచింది ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారికి మరియు డిచ్పల్లి టీం అందరికీ శుభాభినందన్. థ్యాంక్ యూ. डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं. रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, एमआरआई, ऑपरेशन थिएटर, आईसीयू, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल. वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मन 10 सुपर स्पेशलिटी हॉस्पिटल अतापुर.